ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికి వందనాలు. ఈ దిన లేఖన భాగం లూకా సువార్త 22వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నాను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. గొప్పవాడెవడు? కూర్చొని భోజనం కొరకున్నవాడు గొప్పవాడు, ఆ వడ్డించేవాడు పరిచర్య చేయువాడు. వారితో పోలుస్తూ యేసయ్య అంటాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను. ఈ పరిచర్య చేయడానికి వచ్చినవాడు వడ్డిస్తున్నదేంటి? యేసయ్య పరిచర్య చేయడానికి వచ్చి మనకు అందిస్తున్నదేంటి? ఆయన ప్రాణ బలియాగము ద్వారా మనకు రక్షణ భాగ్యాన్ని అందిస్తున్నాడు. మనలో ఏ ఒక్క యోగ్యత లేకపోయినా, మనము ఆ అర్హతలోకి రాకపోయినా, ఆయన ప్రాణ బలియాగము ద్వారా మనల్ని తన యొక్క సన్నిధానంలో నిలబెట్టుకొని మనకు వడ్డిస్తున్న రీతిగా కనబడుతోంది. ఆయన మనకు పరిచర్య చేస్తున్న రీతి మనకు కనబడుతున్నది. ఈ యొక్క వాక్య భాగంలో పై వచనాలకు వెళ్తే ఎవరు గొప్పవారు అని పోట్లాడుకుంటున్నారు శిష్యులు. ఈ దినాల్లో కూడా గొప్పతనంలోకి పోవాలని, ఇతరులు మనల్ని గొప్పవారు అనాలని మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఈ ప్రయత్నం క్రమంలో కొన్నిసార్లు మనుషులను తగ్గించి మాట్లాడతాం, ఇతరులను చులకన చేసి మాట్లాడతాం. ఒకవేళ ఇదే చులకన యేసయ్య మనల్ని చేయాల్సి వస్తే ఆలోచన చేయండి. ఆయన ముందు మనం నిలబడగలమా? ఆయన దరిదాపుల్లో కూడా మనం రాగలమా? లేదు. ఆయన నమ్మకమైన వాడు. ఆయన ఏ పని కొరకైతే వచ్చాడో ఆయన సేవకునిగానే మాట్లాడాడు తప్ప, పనివానిగానే మాట్లాడాడు తప్ప యజమానిగా మాట్లాడలేదు. ఆయన నీ కొరకు, నా కొరకు పరిచర్య చేయడానికి వచ్చినాడు. ఆయన అందిస్తున్న ఈ రక్షణ భాగ్యాన్ని మనసారా మనం అందుకునే వారముగా ఉండాలి. ఈ అందుకున్న బ్రతుకులలో చేయవలసిన తర్వాత కార్యం ఏంటి అంటే, ఈ అందుకున్న ఈ సువార్తను, అందుకున్న ఈ సిలువలోని శక్తిని మనము ఇతరులకు అందించడానికి మనము కూడా పనివారి వలె అనేకుల ముందు నిలబడాలి. మన యొక్క అందిస్తున్న ఈ వాక్యంలోని మాటలు యేసయ్యను ప్రతిబింబించే చేసేదిగా మనము నిలబడగలగాలి. శిష్యులకు నేర్పిస్తున్న ఈ పాఠం ఈ దినాన మనకు కూడా వర్తిస్తుంది. సంఘాలలో ఉంటున్నాం, సమాజంలో ఉంటున్నాం, పెద్దవారిగా చలామణి కావాలని ఆశ కలిగి ఉంటున్నాం. అయితే ఈ ఆశలో మనం ఎక్కడైనా సరే యేసయ్య మన కొరకు పెట్టుకున్న ఆశలు, మనకు అప్పచెప్పిన పనులను ఏ విధంగా మనం పూర్తి చేస్తున్నామో ఒకసారి లెక్క చూసుకునే వారముగా మనం ఉండాలి. అట్టి వారముగా లేకపోతే మనము గొప్పతనము కొరకు వెళుతున్న వారముగానే ఉంటాం. ఆ గొప్ప స్థితి కొరకు ఎదురు చూస్తున్న వారముగానే ఉంటాం. అటువంటి వారంగా కాకుండా దీనుడుగా మనము ఆయన మాటలను ఇతరులకు అందించే వారముగా ఈ యొక్క శ్రమల దినాల్లోని ఈ యొక్క పాఠాన్ని మనము నేర్చుకొని అడుగులు ముందుకు వేద్దామా? ప్రాణాన్ని బలిగా అర్పించి మన కొరకు రక్షణను సిద్ధపరిచి మనకు అందించిన ఆ యేసయ్య అంటాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను. నేను సేవలు అందుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి వచ్చాను. మీ నుండి గొప్ప స్తుతులు అందుకోవడానికి రాలేదు, స్తుతించబడే నమ్మకమైన జీవితంలోకి నడిపించడానికి నేను వచ్చాను. ఆయన పనివాని వలె, దాసుని వలె మన కొరకే రిక్తునిగా నిలబడ్డాడు. ఈ దినమున సమృద్ధి కలిగిన నీవు నేను గొప్పవాడను అనుకుంటూ ముందు కొనసాగుతున్నావా? లేదా పనికిమాలిన నా బ్రతుకులను దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు, ఆయన కొరకు మాత్రమే బ్రతుకుతాను అనే మాటను చెప్పేవారంగా మనం ఉంటున్నామా? నమ్మకమైన ఈ మాటలు హృదయంలో దాచుకొని యేసయ్య కొరకు బహుబలముగా కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. తల వంచుదామా?
ప్రార్థన చేసుకుందాం. మా యేసయ్య మీకే వందనాలు, నీ లేఖనం కొరకే వందనాలు అయ్యా. నువ్వు పరిచర్య చేయటానికి వచ్చిన దేవుడు అయ్యా. నా తండ్రి, మా బ్రతుకులను మార్చడానికి వచ్చిన మెస్సయ్య యేసయ్య. నీ యొక్క మాటలను నమ్మకంగా విని మేము కూడా నీ పరిచర్య బహుబలముగా, నమ్మకముగా, తగ్గింపు కలిగిన వారముగా చేయుటకు సహాయం దయచేయండి. మాకిచ్చిన సంఘంలోని ప్రతి పాత్రను నమ్మకంగా మేము నిర్వర్తించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అపవాది మమ్మల్ని కృంగదీయటానికి, మమ్మల్ని శోధనలోకి నెట్టి అనేక సార్లు నీకన్నా పెద్దవాడు మరొకడు లేడు అంటూ వాడు నా తండ్రి మమ్మల్ని గర్వంలోకి నెట్టుతూ ఉండగా, అట్టి స్థితి కాకుండా తగ్గింపు కలిగిన వారముగా నా తండ్రి పరలోక రాజ్యమునకు చేర్చబడులాగున ఇతరులకు నీ మాటలు మమ్మల్ని మేము తగ్గించుకొని అందించి వారిని కూడా నా తండ్రి పరలోక రాజ్యానికి అర్హులునుగా నా తండ్రి నడిపించుట కొరకై నీ వాక్యాన్ని అందించే బిడ్డలుగా నిలబెట్టి నడిపించమని, ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో స్థిరపరిచి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.